వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు నగర అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 కార్యక్రమం విజయవంతం కావడానికి వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి ముందడుగు వేశారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్, అర్బన్ ఆర్యవైశ్య సంఘం, నెల్లూరు డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలతో సమావేశమై లో భాగస్వాములు కావాలని కోరారు. మంత్రి నారాయణ సూచనల మేరకు ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా సహకరిస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం సంఘాలు ముందుకు రావాలని వి.బి.ఆర్ విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ నేతలు సానుకూలంగా స్పందిస్తూ మంత్రి నారాయణ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ న్యూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, 6వ డివిజన్ అధ్యక్షుడు కొండ ప్రవీణ్, అలాగే రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ముంగర నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, కిషోర్ రెడ్డి, మల్లికార్జున, సురేంద్ర, శేషారెడ్డి పాల్గొన్నారు.